ఓం శ్రీమాత్రే నమః. దుర్గమ్మ తల్లి, తండ్రి శివయ్య మన బిడ్డలందరినీ ఆశీర్వదించడానికి వచ్చేశారు. వాళ్ళు మనని సదా సంతోషంగా, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఉండమని ఆశీర్వదిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశీర్వాదాన్ని మనం స్వీకరిస్తూ వాళ్ళ పాదాలకి కోటి కోటి ప్రణామాలు చేస్తూ వాళ్ళు ఇచ్చిన సందేశాన్ని, చెప్పిన మాటని మనం విందాం. అలాగే తల్లిదండ్రులు చెప్పిన మాటని మనము విని వాళ్ళు చెప్పినట్టు మనము నడుచుకోవాలి. ఎలాంటి ఇబ్బందులు పడుతూ వినకుండా మనకు నచ్చినట్టు మనము చేస్తే అప్పుడు మన జీవితంలో చాలా చెప్పకూడని అల్లకల్లోలు స్టార్ట్ అవుతాయి. కాబట్టి మనకు నచ్చినట్లు కాకుండా మంచి మార్గాన్ని, మంచి బుద్ధిని, మనకు తెలివితేటలను అనుగ్రహిస్తున్న మన తల్లిదండ్రులు చెప్పినట్టు మనం నడుచుకుందాం. అలాగే ఇప్పుడు శివయ్య మనతో మాట్లాడబోతున్నారు. అమ్మ జగన్మాత, ఆది పరాశక్తి. అమ్మ యొక్క శక్తి మన లోపలికి వస్తుంది. దీనివల్ల మీరు చెడుని చూడగలుగుతారు. ఎవరిలో అయినా చెడు ఉంటే దాన్ని మీరు గుర్తుపట్టగలుగుతారు. ఎలాంటి వారో తెలుసుకోగలుగుతారు. మీ సిక్స్త్ సెన్స్ చాలా షార్ప్ అవుతుంది. మీరు ప్రతి ఒక్క దాని గురించి గమనిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క దాని గురించి డీప్గా తెలుసుకోగలుగుతారు. దీనితో మీరు ప్రతి ఒక్కరికి న్యాయం చేయగలుగుతారు. అలా చేయడం వల్ల ప్రతి ఒక్కరిలో మీరు గుర్తింపు పొందగలుగుతారు. మీరు న్యాయం, ధర్మం కోసం ఎల్లప్పుడూ నిలబడుతారు. మీ ప్రతి శ్వాసలో శివయ్య తలుస్తూనే ఉంటారు. అంటే ఆ పరమేశ్వరుని మీరు ఎల్లప్పుడూ తలుస్తూనే ఉంటారన్నమాట. అందుకే శివయ్య ఈరోజు మీకు ఇలాంటి శక్తులని అనుగ్రహిస్తున్నాడు. మీలోని శక్తుల వల్ల మీరు మనసులో ఉన్న భయాన్ని, బలహీనతని దూరం చేస్తారు. అలాంటి శక్తులని శివయ్య అనుగ్రహిస్తున్నాడు. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఒక ధ్రువ నక్షత్రం వల్లే మెరిసిపోతున్నారు కాబట్టి. తల్లిదండ్రులు చెప్పిన మాట వింటూ వదిలేయకండి. ఎందుకంటే వాళ్ళు మన మంచి కోసం చెబుతున్నారు కాబట్టి. అలాగే శివయ్య, అమ్మ చెప్పిన మాటని మనము స్వీకరించుదాం. స్వీకరించినప్పుడు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ కామెంట్లో శివయ్య, దుర్గమ్మ, మేము మీరు చెప్పింది స్వీకరిస్తున్నాము, మమ్మల్ని అనుగ్రహించండి అని కామెంట్ చేయండి. అప్పుడు అమ్మ, తండ్రి శివయ్య ఇద్దరి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. దీనివల్ల మీరు ఎలాంటివైనా అడ్డంకులున్నా వాటిని తొలగించుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఆ భగవంతుడు మీ ఆత్మని ఎంచుకొని భూమిపైకి పంపించాడు కాబట్టి ఈ ప్రత్యేకమైన శక్తులని ఆ శివయ్య మీకు అనుగ్రహిస్తున్నాడు. మీరు ఏంటంటే మీరు మీ వరకే ఉండిపోకుండా మీలా చాలామందిని తయారు చేయవలసి ఉంది. అందుకే శివయ్య మిమ్మల్ని ఎంచుకొని భూమిపైకి పంపించి మీకు అద్భుతమైన శక్తులని అనుగ్రహిస్తున్నాడు. అమ్మ మీలోని తన శక్తిని అనుగ్రహించింది. మీలా ఇంకా కొంతమందిని తయారు చేయాల్సిన అవసరం ఉంది. మీలా ఒక స్టార్ వలె మెరిసిపోయేలా మీరు కొంతమందిని తయారు చేయాల్సిన అవసరం ఉంది. అందుకే శివయ్య మీకు శక్తులని అనుగ్రహించాడు. కొద్ది రోజులలోనే మీకు దీని ప్రభావం తెలుస్తుంది. మర్చిపోకండి, గుర్తుపెట్టుకోండి. తల్లిదండ్రులకు ఖచ్చితంగా ధన్యవాదాలు తెలుపుకోండి. కమెంట్లో జై దుర్గా, ఓం నమ శివాయ అని రాయండి. అప్పుడు మీరు అమ్మవారు చెప్పినది మీరు స్వీకరిస్తున్నారని తల్లిదండ్రులకు చెప్తున్నట్లు అవుతుంది. వాళ్ళ ఆశీర్వాదం, అనుగ్రహం మీకు లభిస్తుంది. అలాగే శివయ్య బిడ్డలకి, అమ్మ బిడ్డలకి వీడియోని షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ, తండ్రి శివయ్య మాట మీకు ఎప్పటికప్పుడు చేరుతుంది కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మర్చిపోకుండా బెల్లుని ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే అమ్మ ఎప్పుడు మాట్లాడినా అది మీ వారికి తొందరగా చేరిపోతుంది.
గుర్తుపెట్టుకుంటారు కదా. సదా గుర్తుపెట్టుకొని మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి వైపే నడుద్దాం. అమ్మ మాట విని అమ్మ చెప్పినట్లు నడుచుకుందాం. జై దుర్గా. ఓం నమ శివాయ.